దేవుని నామానికి వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ఒక అంశం గురించి మనం ధ్యానించుకుందాం. మనం ఈరోజు ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే దేవుని యొక్క సంతాపం. దేవుని యొక్క సంతాపం అంటే ఏంటంటే దేవుడు కూడా తన మనసులో అనేక మార్లు బాధపడ్డాడు. అంటే సంతాపం చెందాడంటే చాలా కృంగిపోయాడు. చాలా మనస్తాపం చెందాడు. అంటే ఆయన ఎంతో బాధపడ్డాడు. మనం అనుకోవచ్చు అంటే దేవునికి కూడా బాధలు ఉంటాయా? అంటే మనం మనుషులం కాబట్టి మనకైతే ఉంటాయి. అంటే దేవునికి కూడా ఆయన సృష్టికర్త. ఆయనకు కూడా బాధలు ఉంటాయని మనం అనుకోవచ్చు. కానీ ఆయన అనేక మార్లు బాధపడ్డాడు. అనేక మార్లు ఆయన సంతాపపడ్డాడు అని చెప్పి ఈ లేఖనాలే మనకి సెలవిస్తున్నాయి. మనం అనుకోవచ్చు. అంటే దేవుడు ఏ విషయంలో బాధపడి ఉంటాడని చెప్పి. అసలు మనం గ్రహిస్తే గనక మన క్రైస్తవులుగా మనం గ్రహిస్తే బైబిల్ జ్ఞానం తెలిసిన ఎవరైనా సరే ఆయన మొట్టమొదటిగా సృజించినటువంటి దేవదూతలు తప్పు చేసినప్పుడు కూడా ఆయన బాధపడలేదు గానీ, ఆయన చేతులతో స్వయంగా చేసినటువంటి మనుషుల విషయంలో ఆయన అనేక మార్లు ఆయన సంతాపం చెందాడని చెప్పి ఈ యొక్క లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా మన కొన్ని సందర్భాలు ఆయన ఏ ఏ సందర్భాలు ఎందుకు ఆయన సంతాపం చెందాడు అనే విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ మనం కూడా ఆయన యొక్క హృదయాన్ని సంతాపం చెందించేవారుగా అంటే ఆయన యొక్క హృదయాన్ని మనం బాధ పెట్టేవారుగా ఆయన యొక్క ఆయనకి కన్నీళ్లు తెప్పించే బాధలు మనం కానీ చేస్తే గనక మన యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ సందర్భాలను బట్టి మనం ఏం చేయాలంటే మనం కూడా రియలైజ్ అయ్యి ఆ యొక్క తప్పులు మనం చేయకుండా ఆయన్ని మనం కనపరిచేవారుగా, మనం సంతోషపెట్టేవారుగా ఉండాలి. అంతే కదండీ! ఎప్పుడు కూడా మన సంతోషం కోసమే మనం అడుగుతాం. అంటే మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి ప్రతీదీ కూడా మన అవసరమే. నిజంగా ఆలోచించండి. ఈ యొక్క నేటి క్రైస్తవంలో ఎవరైనా సరే దేవుడు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు. ఎక్కడ పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గర నుంచి చిన్న క్రైస్తవులు నార్మల్ విశ్వాసుల వరకు కూడా ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళకి కావాల్సినయి అంటే వాళ్ళకి పేరు కావాలి, ఘనత కావాలి, స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి, అలాగే ధనం కావాలి, ఆర్థిక పరిస్థితులు బాగోవాలి. ఇవన్నీ అడుగుతూనే ఉంటాం. కానీ మన పిల్లలు బాగోవాలి, మన పిల్లల ఆరోగ్యాలు బాగోవాలి. ఇవన్నీ కూడా మనం అడుగుతాం. అంటే అసలు దేవుని సంతోషాన్ని మనం ఈ రోజున నిజంగా అయితే మనం ఎవ్వరు కోరుకోవట్ల. అంటే ఎవరైనా సరే దేవుడు సంతోషంగా ఉండాలని రోజులో ఒక్కసారైనా మనం అడుగుతామా? ప్రభువా నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పి మనం దేవుడికి మనం చెప్తామా? మనం చెప్పం. మనం ఎక్కడికైనా బయటికెళ్తే ప్రభువా నువ్వు మాతో రావాలి. లేకపోతే మనం ఏదైనా కొనుక్కుంటే ప్రభువా మాకు నువ్వు సహాయం చేయాలి. మా ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉండాలి. మా రాకపోకల్లో మీరు తోడుగా ఉండాలి. అన్నీ కూడా ఏ చిన్నదైనా సరే మనకి దేవుడు రావాలి, దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు చేయాలని చెప్తాం తప్ప దేవుని సంతోషపెట్టే పని ఏది కూడా మనం ఈ నేటి క్రైస్తవులు ఎవ్వరూ కూడా నిజంగా చేయట్లేదు. అందుకే దేవుడు అనేక సార్లు, అనేక సందర్భాలు ప్రతి ఒక్క సందర్భం కూడా బైబిల్ గ్రంథంలో రాయించారు. కాబట్టి నాకు దేవుడు యొక్క ప్రేరేపణ బట్టి మనం దేవుని యొక్క సంతాపం అనే అంశాన్ని ధ్యానించాలని మేము ఆశపడుతున్నప్పుడు, మనం ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక లేఖనాలు దీనికోసం రాయించారు. కొన్ని సందర్భాలు మనం చూసుకుని మనం ఏం చేద్దామంటే, ఈ యొక్క తప్పులు మనం చేయకుండా దేవుని యొక్క సంతాపానికి మనం గురి అవ్వకుండా చూసుకుందాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆమేన్. ఇక్కడ చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇక్కడ దేని నిమిత్తమై దేవుడు నొచ్చుకున్నాడని తన హృదయంలో నరులను నేను ఎందుకు చేశాను అని చెప్పి. అంటే చూడండి, నరులను ఎందుకు చేశాను అని దేవుడు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? అసలు దేవుడు దేవదూతల్ని తప్పు చేసిన దేవదూతల్ని ఈ యొక్క భూమి మీదకి ఆయన గెంటేసిన తర్వాత అగాధ కోపంలో కూడా గెంటేసిన తర్వాత ఆయన స్వయంగా ఈ భూమి మీదకి నన్ను ఆరాధించడానికి, నన్ను గనపరచడానికి స్వయంగా తన చేతులతో ఒక మానవుడిని మొట్టమొదటిగా ఆయన చేసి ఆయన జీవము ఆ యొక్క మానవుడి యొక్క నాసికారంధ్రంలో ఊది ఆ మానవుడికి జీవం పోసిన దేవుడు, నేను ఈ నరులను చేసినందుకు నేను చాలా సంతాపం నొందుచున్నాను, నా హృదయంలో నేను చాలా బాధపడుతున్నానని చెప్పి ఆయన ఒక తండ్రిగా బాధపడుతున్నారు. మనం ఈ లోకంలో చూడండి, తల్లిదండ్రులు వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళ పిల్లలు వారి పట్ల ఏదైనా చిన్న తప్పు చేశారనుకోండి, అబ్బా ఇలాంటి వాడిని నేను ఎందుకు కన్నాను రా బాబు అని చెప్పి ఈసుకుపోతాం. కానీ మరి సృష్టికి దీర్ఘశాంతం గల దేవుడు
ఆయన మనిషిని అంతగా ప్రేమించిన దేవుడు ఎందుకు సంతాపం చెందవలసొచ్చింది అంటే, మనుషులు చూడండి అక్కడ నేటి తరంలో నోవాహు తరంలో ఆ యొక్క మనుషులు ఎంత దేవుని విసిగించారంటే, ఒక అక్కడ ఆయన చూస్తే ఆయన వ్యభిచారము, విగ్రహారాధన, ఆయనకి విరోధమైన ప్రతి కార్యము చేసి, చేసి, చేసి ఆయనకి నిజంగా విరక్తొచ్చేలాగా చేశారు. అంటే ఒక అల్పమానవుడైనటువంటి ఈ లోక మనుషులకే అంత విసుగొస్తే మరి దీర్ఘశాంతం గల దేవుడికి విసుగొచ్చిందంటే చూడండి. ఆయన్ని ఇంకెంత వీళ్ళు చిన్న తప్పు చేస్తేనే ఈ లోకపు తండ్రి మనల్ని శిక్షిస్తాడు. అలాంటిది ఆయన దీర్ఘశాంతం గల దేవుడు. మనుషుల్ని ఆయన చేతులతో చేసుకొని, ఆయన మహిమ కొరకు చేసుకొని, ఆయన స్వరూపంలో చేసుకొని, ఆయన పోలిక చొప్పున చేసుకున్న నరులను అందుకే కదా దేవుడు ఏమంటాడు, నా పోలిక చొప్పున నా స్వరూపం చొప్పున నేను చేస్తాను చెప్పి ఆయన వచ్చి చేసి తన జీవాన్ని ఆయన నరుల్లోకి పంపిస్తాడు. అటువంటి నరుణ్ణి ఆయన ఈ భూమి మీద ఉండకుండా నేను తీసివేస్తాను అని ఎందుకు అనుకున్నాడంటే, ఆయన హృదయంలో ఈ మనిషి ఒక కఠినమైన బాధను ఆయన హృదయంలో ఈ మనిషి వేశాడు. కాబట్టి ఆ బాధ ఆయన దీర్ఘశాంతం గల దేవుడు భరించలేకపోయాడు. నిజంగా ఒక చిన్న తప్పు చేసి లోకపు తండ్రి అంతా విసిగిపోయినప్పుడు ఆయన దీర్ఘశాంతం గల దేవుడే ఆయన విసిగిపోయాడంటే మనిషి ఆ కాలంలో ఎంత కఠినంగా ఆయన హృదయాన్ని బాధపరిచారో చూడండి. అందుకే నోవాహు చెప్తాడు, నువ్వు అదే తర్వాత ఆ విషయం అంతా మనకు తెలుసు. కాబట్టి అప్పుడు నోవాహు కుటుంబాన్ని ఆయన ఒక నీతి కారణంగా ఆయన ఆయన రక్షిస్తాడనమాట. కాబట్టి మనం చూస్తే గనక ఇక్కడ మనం చూసినప్పుడు అంత క్రూరంగా దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచిన ఆ తరం వారిలో అటువంటి హృదయము మనకుందా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గ్రహించాలి. నిజం చెప్పాలంటే అటువంటి తరం కన్నా ఆ తరం కన్నా ఇప్పుడు తరమే చాలా ఘోరంగా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. టెక్నాలజీ డెవలప్ అయ్యి ప్రతి విషయంలోనూ కూడా దేవునికి విరోధమైన కార్యాలు ఇంట్లో ఉండే చేస్తున్నారు. యూట్యూబ్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ ఏదైనా కూడా చాలా పాపం పెరిగిపోయింది. ఇప్పుడు అప్పటికన్నా కూడా ఇప్పుడు ఇంకా దేవునికి విరోధమైన కార్యాలు ఇంకా పెరిగిపోయాయి. ఎందుకంటే మనకు తెలుసు దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అంటే ఈ లోకంలో ఒకడున్నాడు. ఆడెవడండి? సాతాను. సాతానుకి ఈ లోకం పైన అధికారం ఇవ్వబడింది. అంటే అధికారం అంటే ఈ లోకం అన్నిటికి దేవుడే సృష్టికర్త. కానీ ఈ లోక జ్ఞానానికి ఇదంతా అధికారి ఎవడండి? సాతాను. వాడి జ్ఞానం ఎక్కువైపోయి ఇంకా పాపం చేయడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. అప్పుడైతే కొన్ని అవకాశాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిన యుగంలో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పాపం చేయడానికి. డైరెక్ట్‌గా పాపం చేయడానికి కూడా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్న ఈ కాలంలో. కాబట్టి మీరు ఆలోచించండి సాతాను ఇంకా ఎన్ని ఉపయోగించుకుంటాడో. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దేవుని యొక్క మనసును గాయపరిచే విధంగా ఉండకూడదు. నన్ను అలాగే నా కుటుంబాన్ని అలాగే ఇంకా అనేక మందిని ఎందుకు వీరిని నేను పుట్టించాను అని దేవుడు విసిగిపోకుండా ఈ క్షణమే మనం మారు మనసు పొంది ఆయనలో తిరిగి ఆయన హృదయాన్ని సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఆయన హృదయాన్ని సంతోషపెట్టే హృదయం ఎవరికి ఉందండి? అందుకే దావీదు గురించి దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు అని చెప్పి దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చుకుంటాడు. అంటే నిజంగా దావీదు చేసింది ఒక తప్పే. కానీ ఆయన నిజంగా దేవుడే అతని కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నా హృదయానుసారుడు. అంటే తన హృదయాన్ని దేవుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టే మనిషిగా దావీదు మంచి సాక్ష్యం పొందుకున్నాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు నేను ఎటువంటి సాక్ష్యం పొందుకుంటున్నాం? మన ప్రవర్తన వల్ల, మన మాట వల్ల, మన చూపుల వల్ల, మన తలంపుల వల్ల, మన వస్త్రధారణ వల్ల, అలాగే మన నడక వల్ల, మన పడక వల్ల ప్రతి విషయంలోనూ కూడా మనం ఎటువంటి స్వభావంతో మనం జీవిస్తూ ఉన్నాం. మనల్ని అనేక మంది హింసించేవారు ఉంటారు. అనేక మంది ద్వేషపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అనేక మంది పాపంలోనే మనం జీవించున్నప్పుడు మనం ఈ పాపాన్ని మనకు అంటకుండా దేవుని హృదయాన్ని సంతోషపెట్టేవారిగా మనం జీవించాలి. అలాగే చూడండి ఇంకొక సందర్భం చూద్దాం. నిర్గమకాండము 32 అధ్యాయము చూడండి. నిర్గమకాండం 32 అధ్యాయము 14 వచనం. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను.
ఆమేన్. ఇక్కడ రెండో సందర్భం చూడండి. నిర్గమకాండంలో అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడుని గూర్చి సంతాపపడెను. ఇక్కడ తన ప్రజలంటే ఏంటి? ఎవరండి? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు సంతాపం చెందాడు. అసలు ఎందుకు సంతాపం చెందవలసి వచ్చిందంటే, మనం ఈ యొక్క ప్రయాణంలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణంలో అనేక సందర్భాలు జరిగాయి. అనేక మార్లు వీళ్ళ ఆహారం కోసం, నీళ్ళ కోసం అంతా దేవుడి మీదే సనుక్కోవడం, మోషే మీద సనుక్కోవడం, మళ్ళీ మోషే దేవునికి మొరపెట్టడం, మళ్ళీ ఆయన వీరి కొరకు అన్నీ కూడా ఆహారం పంపించడం, వాటర్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. అయినా అన్ని సందర్భాలకు ప్రతిసారి కూడా వీళ్ళు విసిగిస్తూనే ఉన్నారు. కానీ ఒకసారి సీనాయి కొండ మీదకి మోషే రమ్మన్న తర్వాత ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇస్తానని చెప్పి సీనాయి కొండ మహిమలో ఆయన వచ్చి మోషేకి చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడండి, అక్కడ ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి రాతి పలకలు చెక్కమంటాడు దేవుడు. ఆ రాతి పలకలు చెక్కిన తర్వాత స్వయంగా దేవుడే తన స్వహస్తాలతో తన వేలితో అక్కడ ధర్మశాస్త్రాన్ని రాసి అక్కడ మోషేకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఈ యొక్క తరుణంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ మోషే దేవునితో అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేకి ఇచ్చే సమయంలో ఇక్కడ కొండ కింద అక్కడ ఏం జరుగుతుందంటే మనకు అందరికీ తెలుసు. అక్కడ మోషే రావడం లేట్ అవుతుందని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు విసిగిపోయి, అంటే ఇంకా రావట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అతనికి ఏదో అయిపోయింది కాబట్టి ఇంకా రావట్లేదు, మోషే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన మోషే ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు కాబట్టి మాకు దేవుడు కావాలి, ఇక్కడ అర్జెంట్‌గా మాకు దేవుడు కావాలని చెప్పి అహరోన్ని విసిగించినప్పుడు అహరోన్ ఏం చేస్తాడు, అయితే మీ దగ్గర ఉన్న బంగారు పోగులు ఇయన్నీ మీరన్నీ తీసుకురమ్మన్నప్పుడు ఆళ్ళ దగ్గర ఉన్న బంగారు వస్తువులన్నీ కూడా ఇచ్చినప్పుడు అవి అగ్నిలో వేసినప్పుడు ఒక దూడ ఆకారం వస్తుంది. ఆ దూడ ఆకారం రాగానే వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ దూడనే దేవుడు అని చెప్పి దానికి వాళ్ళు బలులర్పిస్తూ సంతోష సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అందుకే అప్పుడు వెంటనే దేవుడు ఏం చెప్తాడంటే మోషేతో, "నువ్వు అర్జెంట్‌గా కొండ దిగి వెళ్ళిపో. అక్కడ నేను ఎవరినైతే ఐగుప్తు నుంచి నేను రప్పించానో ఆ ప్రజలు పూర్తిగా చెడిపోయారు. పూర్తిగా వాళ్ళ మనసుని చెడిపోయి అసభ్యమైన కార్యాలు చేస్తూ ఒక దూడను చేసుకుని అతనే తానే వాళ్ళ దేవుడని చెప్పి వాళ్ళు పూజిస్తూ ఉన్నారని చెప్పి మోషేకి చెప్పినప్పుడు మోషే ఆ పలకలను తీసుకుని కిందకు వచ్చిన తర్వాత మోషే కోపం మండి ఆ యొక్క దేవుడు స్వయంగా రాసిచ్చిన పలకలను కూడా నేలను పడేసి పగలగొట్టి అప్పుడు వాళ్ళ పాపానికి పరిహారం చేస్తాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, మీరు తర్వాత వెళ్ళి మీ వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు నేను రాను. ఈ ప్రజల్ని ఇక్కడే నేను నాశనం చేసేస్తాను అని చెప్పి అరణ్యంలో నేను నాశనం చేసేస్తాను. ఇంకా వీళ్ళతో నా సన్నిధి వీళ్ళకి తోడుగా ఉండదని చెప్పినప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుకుంటాడు. ప్రభువా, నువ్వు వీళ్ళని ఇక్కడే నాశనం చేస్తావు. అప్పుడు ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారు, వారు దేవుడు చేతకాని వాడురా, అడవిలో నాశనం చేయడానికి మాత్రమే వాళ్ళని తీసుకెళ్ళాడు. వాళ్ళని వాగ్దాన భూమికి అని చెప్పి వాళ్ళని అడవిలో నాశనం చేసేసారని చెప్పి నీ నామానికి అవమానం కదా ప్రభువా. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మోషే దేవునికి రిక్వెస్ట్ చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మళ్ళీ అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యో నేను ఈ ప్రజల్ని నేను అనవసరంగా నాశనం చేయాలని అనుకున్నానని చెప్పి బాధపడ్డాడు. అంటే ఆయనది ఎంత ప్రేమ చూడండి. వాళ్ళంత ఘోరమైన పాపం చేశారు. అంత దేవునికి విరోధమైన, అసలు దేవునికి ఒక వ్యభిచారినైనా దేవుడు క్షమిస్తాడు తప్ప ఒక విగ్రహారాధికుడిని ఎప్పుడు కూడా ఆయన క్షమించడు. అటువంటి అంత పాపం చేసినా కూడా ఆయన చేసిన ఒక నిబంధన బట్టి, అబ్రహాముతో చేసిన ఒక నిబంధనను బట్టి ఈ ఇశ్రాయేల్ ప్రజలకి నేను చేస్తానన్న కీడుని గూర్చి సంతాపడ్డాడు. అంటే ఆయన ఎంత మంచి మనసులో చూడండి. అయ్యో అనవసరంగా నేను నిబంధన మర్చిపోయి నేను వీళ్ళని నాశనం చేయాలని నేను అనుకున్నాను అని చెప్పి ఆ బాధను బట్టి ఆయన సంతాపపడ్డాడు. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల పట్ల మోషే ప్రార్థన బట్టి, అబ్రహాంతో వాగ్దానం చేసిన విధానం బట్టి ఆయన సంతాపపడి, ఆ యొక్క బాధపడి ఆ యొక్క కీడును ఆయన వెనక్కి తీసుకున్నాడు. కానీ ఈ యొక్క అంత్యకాల సమయంలో మనకి ఇంకా అలాంటి అవకాశం వస్తుందని మనం ఎప్పుడు కూడా భ్రమపడకూడదు. ఒకవేళ మనకి ఇదే చివరి అవకాశం అయితే, మనకి ఇంకా ఫైనల్ అయితే, మన డెస్టినేషన్ ఫైనల్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? మనం దేవుని కొరకు ఇంకా ఎక్కువగా బ్రతకాలి. వారికి ఆ కాలం అయిపోయింది, కానీ ఈ కాలంలో ఇంకా పాపం పెరిగిపోయింది. కాబట్టి ఈ కాలంలో మనం ఏం చేయాలండి, ఇంకా బహుశ్రద్ధగా అంత్యకాలంలో ఇంకా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవడానికి మనం చూడాలి. అంతే తప్ప ఈ లోక విషయాలపైన మన మనసు ఉంచి మన హృదయాన్ని ఎప్పుడు కూడా మన హృదయంలో ఈ పాప ఆలోచనలతో మనం ఎప్పుడు కూడా చెడిపోకూడదు.
అలాగే మనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నమ్మి ఆయన్ని మనల్ని విశ్వసించాలి. కాబట్టి ఎప్పుడు దేవుడు మన పట్ల సంతోషపడతాడంటే ఆయన్ని మనం నమ్మాలి, ఆయన మనం విశ్వసించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. ఆయనకి ఆయాసకరమైనది ఏదైనా మనలో ఉందేమో ప్రతీది కూడా తీసేసుకోవాలి. ముఖ్యంగా మనిషిని పాడు చేసేవి ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. కాబట్టి ఇవన్నీ కూడా మెయిన్ దేవుడికి ఆయాసకరమైనవి. ఇవన్నీ కూడా మనలో ఉండకుండా మనం ఏం చేయాలి? ఆటిని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ యొక్క సమయంలో దేవుడు ప్రభువా ఈ యొక్క ప్రతి ఒక్క పాపం మా నుంచి తీసివేసి వాటిని అగ్నిలో కాల్చివేయి నాయనా, మాకు నూతన సృష్టి ఇవ్వు నాయనా, నూతన జీవం ఇవ్వు నాయనా అని చెప్పి మనం ఆయన ఎదుట మోకాళ్ళుని మనం ప్రార్థన చేసినప్పుడు, మన హృదయానుసారంగా పూర్ణ హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడు. అందుకే సామెతల గ్రంథంలో చెప్తున్న ఒక మాట, ఆయన దేని పట్ల సంతోషపడతాడు చూడండి. కీర్తన గ్రంథంలో కూడా ఉంటది. ఆయన గుర్రముల యందు ఆయన అతిశయపడ్డు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారి యందు ఆయన సంతోషపడతాడు. కాబట్టి మనం ఆయనకి బంగారం, డబ్బు, ఆస్తి ఇవేం కాదు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, మనం ఆయన యందు భయము, భక్తి కలిగి ఉండాలి. ఈ కాలపు క్రైస్తవులో ఓన్లీ భయం పోయింది. భక్తి అంటే వేషధారణ భక్తి. ఆదివారం వెళ్ళామా, స్వస్థత కోసం వెళ్ళామా, అలాగే దేవుడు మనకేమన్నా ఇచ్చాడా, వీటన్నిటి కోసం మనం వెళ్తున్నాం తప్ప ఆయన యందు భయం అనేది చాలా మందికి ఈ రోజుల్లో లేదు. కాబట్టి మనం ఆయన యందు భయము, భక్తి కలిగి ఆయన హృదయాన్ని సంతోషపెట్టేవారిగా మనం ఉందాం. అలాగే ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.